బట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం, సొల్యూషన్స్ ఏంటి? 49 days 6 subjects పోలడంత సిలబస్ అంటే బ్రెయిన్ హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. దాన్ని డివైడ్ చేసుకొని 49 days 6 subjects అంటే ఒక్కో సబ్జెక్ట్కి సపోజ్ 7 days పెట్టుకుందాం. ఒక్కో రోజు ఒక్కో టాపిక్, లేదా ఒక్క సబ్జెక్ట్, లేదా 2 సబ్జెక్ట్, ఇట్లా ప్లాన్ చేసుకొని బ్రెయిన్కి ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ ఇస్తే అది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అంటే 49 days 6 subjects బోలెడంత సిలబస్ అంటే బ్రెయిన్ కూడా భయపడుతుంది. నువ్వు ఇచ్చే సిగ్నలే భయంకరంగా ఉంది. దాన్ని డివైడ్ చేసి ఈరోజు ఈ టాపిక్, ఈరోజు ఈ చాప్టర్, ఈరోజు ఈ లెసన్ అన్నప్పుడు బ్రెయిన్కి ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ ఇస్తున్నాం, అది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు, చదవద్దు కూడా. స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అన్నీ ఈరోజు అన్ని సబ్జెక్ట్స్లో టచ్ చేస్తాను, అట్లా చేయదు. ఒక్కరోజుకి 1 లేదా 2 సబ్జెక్ట్స్ తీసుకో. అందులో ఒక స్ట్రాంగ్ టాపిక్, అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉన్న టాపిక్, ఒక వీక్ టాపిక్, 2 కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకోకు, వాటినే ప్రిపేర్ అవ్వు. అండ్ ఫోకస్డ్ స్టడీస్ లైక్ పొమోడోరో టెక్నిక్ నేను చెప్పా కదా, 20 minutes ఫోకస్ స్టడీ, 5 minutes టేక్ రెస్ట్, మళ్ళీ 20 minutes ఫోకస్డ్గా వితౌట్ ఎనీ డీవియేషన్స్, మొబైల్ అన్నీ పక్కన పడేసి ఫోకస్గా చదవాలి. మళ్ళీ 5 minutes టేక్ రెస్ట్. ఇట్లా చేయగలిగితే నీ బ్రెయిన్ అలసిపోదు, నీకు మధ్య మధ్యలో 5 minutes ఎంటర్టైన్మెంట్ కూడా చూసుకోవచ్చు, అండ్ మజా వస్తుంది చదువుతుంటే. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎవరు చెప్పని విషయం, భయం నీకు తెలియని గ్యాప్స్ వల్ల వస్తుంది. అంటే అసలు నీకు ఏమేమి తెలియదో కూడా నీకు తెలియదు. అంటే లైక్ ప్రతి సబ్జెక్ట్లో ఈ టాపిక్ నాకు తెలుసు, ఈ టాపిక్ నాకు తెలీదు, ఈ టాపిక్ కొంచెం తెలుసు, ఇట్లా నీకు ఏమేమి తెలీదో నీకు క్లారిటీ లేకపోతే భయం ఎక్కువైతుంది. అంటే నేనేం చదవాలో కూడా అర్థం కాదు కదా. సో నువ్వేం చేస్తావు అంటే ఒక్కో సబ్జెక్ట్ తీసుకో, దాంట్లో 3 విషయాలు రాయి. ఈ సబ్జెక్ట్లో ఈ పర్టికులర్ చాప్టర్ లేదా ఈ టాపిక్ నాకు బాగా తెలుసు, ఈ టాపిక్ నాకు కొంచెం తెలుసు, ఈ టాపిక్ అస్సలే తెలియదు. ప్రతి సబ్జెక్ట్ని ఇట్లా డివైడ్ చేసుకో, రాసి పెట్టుకో, లేదా హైలైట్ చేసుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎట్లయినా ప్లాన్ చేసుకో. కానీ నీ మైండ్కి క్లియర్ ఉండాలి, నాకు ఇది తెలుసు, ఇది కొంచెం తెలుసు, ఇది అస్సలు తెలియదు. అప్పుడు నీ మైండ్ ప్యానిక్ అవ్వదు, గ్యాప్స్ ఎక్కడున్నాయో తెలిస్తే నీకు క్లారిటీ వస్తుంది, భయం 90% పోతుంది.